సేమ్ ఇట్లాంటిదే. మరి ఎట్లా అమ్ముతారని చెప్పి నేను పెస్టిసైడ్ షాప్ విరివిగా చాలామందితో మాట్లాడినా. ఒక ఆయన చెప్పిండు, సార్ దీని గురించి మీరు చేస్తున్నది బాగా నచ్చింది, మా దగ్గరికే ఒక రైతు కొడుకు వచ్చిండు, రెగ్యులర్గా మా షాప్కి వచ్చే రైతే, ఏది అవసరమైన డిఏపి ఎరువు ఏది అవసరం పడ్డా మా షాప్కి వచ్చి తీసుకుపోతాడు. అలా కొడుకు వచ్చి బాపు ఇట్లా ఈ మందు తీసుకురమ్మన్నాడు అన్నాక నేను తీసి ఇచ్చిన సార్, కట్ చేస్తే 5 రోజులకు చచ్చిపోయాడు. ఇంట్లో అంత ఎప్పుడు నెల రోజుల తర్వాత మళ్ళీ సేటుని ఆ రైతు కలిసిండట. సేటు నువ్వు మాకు కొడుకు మంది ఎందుకు ఇచ్చినవి అని చెప్పేసి ఘోరంగా ఏడిచినట. ఈయనకు ఇంత గిల్ట్ అనిపించింది అంటే అప్పుడు, అరే రెగ్యులర్గా వచ్చే రైతు కదా అని చెప్పేసి నేను ఇస్తే దీనికోసం వాడుకుంటే చేతులారా ఇప్పుడు నేనే చంపినట్టు అయిపోయింది ఇది. అంటే మీరు అన్నట్టు పల్లెటూర్లలో కొంతవరకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది మండల స్థాయిలో ఉన్న ప్లేసులల్లో కొద్దిగా పరిచయాలు ఉంటాయి కాబట్టి, అరే వీనికి ఈ మంది ఏం అవసరం అని చెప్పేసి చాలా వరకు ఇయ్యరు. కానీ వీడేం చేస్తాడు, ఇంకోతోటో, లేకపోతే సిటీలోకి వస్తే అదే హైదరాబాద్లో ఎవరికోడు, కరీంనగర్లో ఎవరికోడు తెలుసు, ఆధార్ కార్డు ఇచ్చి తీసుకుపోయాడు అనుకోండి. ఇట్లా అంటే దీన్ని అవైలబిలిటీ లేకపోతేనే దీన్ని చేయొచ్చు. ఇప్పుడు మనం ఎంత అవగాహన కల్పిస్తున్నా, నాకు ఇంకో భయం కూడా ఉంది, లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నాను, ఈ దావత పక్కా చచ్చిపోతారని చెప్పేసి అని. ఎందుకంటే మార్కెట్లో అట్లే దొరుకుతుంది కదా, అందుకే ఇది ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఏమున్నా ఇమీడియట్గా బ్యాన్ కావాల్సిందే. సో అంటే నిజంగా అంటే మనం ఇట్లా మాట్లాడుతుంటే ఓహో ఇట్లా చనిపోతారంట కూడా అయినా కానీ ఇంకోటి మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, మిస్యూజ్ అవుతుంది. ఇంకోటి వీళ్ళు నేర్చుకోవాలి కూడా అన్న. ఇప్పుడు ఒక 5 లక్షలు అప్పు ఉండి ఆయన చనిపోయిండు అని అంటే కుటుంబానికి ఇంకో 10 లక్షలు భారం వేసిపోయింది కదా వాడు చచ్చినోడు. నిజం చెప్పాలంటే అసలు ఎవడైతే చేసుకుంటాడో వాడిని పట్టుకొని తన్నాలి ఫస్ట్. చేసుకుని ఏం సంపాదిస్తారన్న? సాధించేది లేదు, సంపాదించేది లేదు, ఇంకా కుటుంబానికి భారం. నేను నా జీవితంలో ఇప్పటివరకు చాలా మంది పేషెంట్స్ని చూసిన, ఈ మందాయి చేతులు కట్ చేసుకొని వచ్చి బతికి సర్వైవ్ అయ్యి జీవితంలో ఇవాళ వాళ్ళు ఉన్న స్థాయి నుంచి చాలా ఉన్నతమైన పొజిషన్లు ఉన్న వాళ్ళను నేను నా కెరీర్లో చాలామంది ఉన్నారు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ వాళ్ళు బతికినందుకు. అది చాలా తక్కువసేపు ఉంటుంది, ఆత్మహత్య అనేది చాలా తక్కువసేపు ఉంటుంది బ్రదర్. అది ఆ క్షణంలో బయటపడ్డం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది జీవితం. అట్లాంటి టైంలో ఎవ్వరు కూడా టెంప్ట్ కావద్దు.